అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన కోనసీమ వలసదారుల కేంద్రం వార్షికోత్సవం మంగళవారం జరిగింది. విదేశాలకు వెళ్లే వలస కార్మికులు నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అవగాహన కల్పించడమే కేంద్రం లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లేదా సమాచారం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0498ను సంప్రదించాలని కోరారు. ఇప్పటి వరకు విదేశాల్లో మరణించిన 7గురి మృతదేహాలను స్వదేశానికి రప్పించడంలో ఈ కేంద్రం అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. సో కొంతమంది ఆ కంట్రీకి వెళ్ళినా మీ కంట్రీకి వెళ్ళడం అక్కడ ఏముందో కూడా తెలియదు, ఎలా ఉంటుందో వర్క్ కల్చర్ అనేది. సో టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఏదో నా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి వెళ్ళిపోతారు. సో అలాంటివి ఏదో గుడ్డిగా వెళ్ళిపోకుండా అట్లీస్ట్ ముందు ఇక్కడికి వచ్చి ఏదో కనుక్కుంటే మీరు జస్ట్ చెప్తారు. అట్లీస్ట్ లేదు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు ఎవరి ద్వారా వెళ్తున్నారు, అది ఏజెంట్స్ ఉంటారు, కొంతమంది రిజిస్టర్డ్ ఏజెంట్స్. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ అయినా కూడా, ఏదైనా యాక్సిడెంట్స్ అయినా, ఏదైనా కూడా లీగల్ హెల్ప్ కావాలన్నా కూడా మీకు ఎవరు చేస్తారు. సో అలాంటివన్నీ కోఆర్డినేట్ చేయడానికి జిల్లాలో ఒకటి చిన్న ఎస్టాబ్లిష్మెంట్ చేసాము, హెల్ప్ డెస్క్ లాగా ఇది. సో దీనివల్ల మీకు నిజంగా ఉపయోగం ఉందా లేదా 1 or 2 మెంబర్స్ చెప్పండి, ఎలా ఉపయోగపడింది మీకు. మీరు అట్లీస్ట్ దీన్ని స్ప్రెడ్ చేయడానికి మిగతా వాళ్ళు ముందుకు వస్తున్నారా, లేదు ఇంకా చెప్పకుండా వెళ్ళిపోతున్నారా? ఒకసారి పేరు, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారమ్మా, ఎలా హెల్ప్ అయింది అనేది చెప్పండి. దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ ఉందండి. ఎంతో కష్టపడుతున్నారండి అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఆర్థికంగా వెళ్తున్నారు అండ్ చిల్డ్రన్స్ ని హస్బెండ్స్ ని వదిలి వెళ్తున్నారు. కానీ అక్కడ ఎంతో కష్టపడుతున్నారండి, ఫుడ్ పెట్టట్లేదు, కొట్టడం తిట్టడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు చెప్పడం వల్ల వెళ్తున్నారు అంటే ఎవరి ద్వారా వెళ్తున్నారు? ఎవరి ద్వారా అంటే ఏజెంట్స్ ద్వారా వెళ్తున్నామండి. అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల వెళ్తున్నాం సార్. అంటే ఏజెంట్ వాళ్ళు తీసుకువెళ్తున్నారండి. వాళ్ళైతే ఫస్ట్ అయితే అమౌంట్ కట్టించుకోరండి మన దగ్గర. తర్వాత అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర అయితే కలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత 2 లక్షలు కట్టారు, ఇంత కట్టాలి, మళ్ళీ అది కట్టేసి వెనక్కి బ్యాక్ రావాలంటే అది కట్టేసి మీరు రావాలని చెప్తున్నారు ఏజెంట్స్ అయితే. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళైతే పంపించారు సార్. 2 years అయిపోయిన తర్వాతనే పంపిస్తారు. అప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టే మనం చెయ్యాలి. మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను మస్కెట్ వెళ్ళాను సార్. ఎప్పుడు వెళ్ళారు? నేను మే నెలలో వెళ్ళానండి. మే 25 మే 25 వెళ్ళి ఏమైనా ఇష్యూ ఏమైనా మీ విషయంలో?